లోకప్రియ కవి, యథార్థవాది, ఆధునికుల్లో చక్కని చిక్కని కండగల కవిత్వం వెలయించినవాడు, అభ్యుదయ ప్రగతిశీల భావజాలంతో మానవత్వం హేతువాదాలను కవితకు మూలాధారం చేసుకున్న గొర్రం జాషువా జన్మించినది సెప్టెంబర్ 28వ తారీఖు ఈరోజే. నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, కవితా విశారద, విశ్వకవి సామ్రాట్, మధుర శ్రీనాథ, కవి దిగ్గజం, పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి బిరుదులతో అలరారిన జాషువా 127వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన వీరయ్య లింగమాంబ పుణ్యదంపతులకు గుంటూరు జిల్లాలో వినుకొండ గ్రామానికి వెలుపల దూరంగా ఉన్న మిస్సమ్మ తోటలో జాషువా జన్మించాడు. జాషువా ఉన్నత విద్య ముగించుకొని ఉపాధ్యాయ శిక్షణ పొందిన పిదప గుంటూరులో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకుడిగా, గుంటూరు జిల్లా బోర్డు హై స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేశాడు. 1957-59 మధ్యకాలంలో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహించాడు జాషువా. కులానికి, పేదరికానికి సంబంధించిన వేదనలను అనుభవించి ఆ వేదనల నుండి ఆవేశాన్ని పొంది చైతన్యవంతమైన కవిత్వాన్ని రచించిన మహనీయుడు జాషువా. గౌరవం కళానికా కులానికా అని ప్రశ్నించి దూసుకొచ్చిన కవి జాషువా. పంచమవర్ణంబున జన్మించుటచే నిష్ఠురముగనెంతే నవమానించెను సంఘము నిన్ను, సహించి జయించితివి తుదకు ఇడుములనిట్లో. కవులకు కులముండెను పో, కవితలకును కులమునంట గట్టవలెనా, నవభావ పూర్ణమగు నీ కవనద్యుతి కులపు తెరల కప్పంబడునా అని కవిచంద్రం గారు అన్నట్లు కుల వివక్షకు గురైన జాషువా విశ్వనరుడ నేను అని ధైర్యంగా చెప్పుకున్నాడు. కులమతాల గీచుకున్న గీతల జొచ్చి పంజరానగట్టువడను నేను, నిఖిల లోకమెల్ల నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని ప్రకటించుకున్నాడు జాషువా. విశ్వమానవ శ్రేయస్సు, విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ ప్రేమ ప్రబోధించిన జాషువా విశ్వనరుడు కాక మరేమవుతాడు? ఆయన రచనలన్నీ ఈ విషయాన్నే తెలియజేస్తాయి. జాషువా మొత్తం 73 రచనలు చేయగా 8 బిరుదులు వరించాయి. ఈయన రచనల్లో అధిక భాగం ఖండకావ్యాలే. ప్రబంధం, నాటకం, నవల, ఖండకావ్యం, స్మృతి కావ్యం, వ్యాసం మున్నగు ప్రక్రియల్లో తన రచనలు చేశాడు జాషువా. ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, క్రీస్తు చరిత్ర, కొత్త లోకం, స్వప్న కథ, రాష్ట్ర పూజ మున్నగునవి ఈయన రచనల్లో పేరెన్నిక కన్నవి. శ్మశానవాటి ఖండికలో 2 పద్యాలు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి సత్యహరిశ్చంద్ర నాటకం కాటిసీని ద్వారా విస్తృత ప్రాచుర్యం పొందాయి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడకట. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఈ పద్యంలోనే శ్మశానాన్ని భస్మసింహాసనం అనడం గొప్ప ప్రయోగం. ఈ 2 పద్యాలు ఆంధ్రదేశంలో విశేష ప్రాచుర్యం పొందాయి. గబ్బిలం కావ్యంలో కుల వివక్షను సృష్టించిన 4 వర్ణాలను 4 పడగల హైందవ నాగరాజుగా వర్ణించాడు జాషువా. కొత్తలోకం కావ్యంలో రాజు కంటే కవే గొప్ప అని చెప్తాడు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అని చెప్పి రాజు కంటే కవికి గౌరవం ఎక్కువ అన్నాడు. జాషువా నవ్వుల్లో రకాలు, నవ్వు ఉపయోగాల గురించి చక్కని పద్యం రాశాడు. నవ్వు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వుట చిత్తవృత్తికిన్ దివ్యలు, కొన్ని నవ్వులిటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్, పువ్వులవోలే ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు, సర్వదుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధముల్.
నవ్వు దుఃఖాన్ని, వ్యాధుల్ని పోగొట్టే టానిక్ లాంటిదట. ఇప్పుడు హాస్యాన్ని జనింపజేసే విశ్వనాథ జాషువాల రిపార్టీలు విందాం. ఓసారి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ముందు జాషువా, వెనుక విశ్వనాథ నడుస్తున్నారు. జాషువా రుమాల, అంటే కర్చీఫ్ అనమాట, రుమాల జారి నేలపై పడింది. విశ్వనాథ వ్యంగ్యంగా, జాషువా మీరు మాల అన్నట్ట. ఆ ఉచ్చారణలో వ్యంగ్యాన్ని కనిపెట్టిన జాషువా చిరునవ్వుతో మాదిగా అన్నట్ట. ఎంత చమత్కారం! ఇరువురు మహాకవులు మనసారా నవ్వుకున్నారు. ఒకచోట సభ జరుగుతోంది. ఆ సభకు అధ్యక్ష స్థానంలో ఉన్న విశ్వనాథ, ఇప్పుడు మీరు పంచమస్వరం వింటారు అని చమత్కరించాడు. అప్పుడు మాట్లాడాల్సింది కవికోకిల జాషువా. ఇక్కడ పంచమస్వరానికి ఉన్న అర్థాలు చూద్దాం. పంచమస్వరం అంటే కోకిల గొంతు. కవి కోకిల అయిన జాషువా స్వరం కూడా కోకిల స్వరం లాగానే కమ్మగా ఉండేది. ఇక పంచమస్వరం అంటే పంచముని స్వరం అని ఇంకో అర్థం, అంటే మాదిగవాని స్వరం అని ఇంకో అర్థం అన్నమాట. పంచమస్వరం ఇప్పటికి 4 మాట్లాడారు. జాషువా పంచముడుగా, అంటే 5వ వానిగా మాట్లాడాలి, కాబట్టి పంచమస్వరం. ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి. విశ్వనాథ పలుకులలోని వ్యంగ్యోక్తిని గమనించి జాషువా, నిషాదుని దృష్టి పడింది మనుట కష్టమే అన్నాడు. అంటే కోకిల మీద నిషాదుడు అంటే బోయవాడి దృష్టి పడిందనమాట. అంటే ఆ కోకిల పని ఖాళే అని ఈయన అర్థం. నిషాదుడు అంటే బోయవాడు, బోయవాని దృష్టి పెడితే కోకిల బ్రతకడం కష్టమే కదా. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రాశాడు కదా, రామాయణానికి నాంది నిషాదుడు పక్షిని చంపటం. అలా చమత్కరించాడు జాషువా. విశ్వనాథ, జాషువా ఒకే సభలో ఉన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న విశ్వనాథ సభా నిర్వాహకులను ఉద్దేశించి జాషువా గారిని దృష్టిలో పెట్టుకుని, గుర్రాన్ని గాడిదను ఒక గాట కట్టివేశారు అన్నట్ట. అంటే తాను గుర్రం లాంటి వాడిని, జాషువా గాడిద లాంటి వాడని విశ్వనాథ అభిప్రాయం అన్నమాట. తర్వాత జాషువా మాట్లాడుతూ, మా ఇంటి పేరు గుర్రం కనుక నేను గుర్రాన్ని. మరి సభాధ్యక్షుల వారు, అంటే సభాధ్యక్ష స్థానంలో ఉన్నది విశ్వనాథ్ కదా, మరి సభాధ్యక్షుల వారు 2వ పాత్రను స్వీకరిస్తారా అనగానే నవ్వులు వెళ్ళి విరిశాయి. రచనల ద్వారా విశేష కీర్తినార్జించిన జాషువాను అనేక బిరుదులు, పురస్కారాలు వరించాయి. విజయవాడ సన్మాన సభలో ప్రసిద్ధ కవి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి జాషువా పాదాలు కడిగి బంగారు గండిపిండేరాన్ని ఆయన కాళ్లకు అలంకరించాడు. అక్కడే నవయుగ కవి చక్రవర్తి బిరుదునిచ్చారు. కవి దిగ్గజం, కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ ఇత్యాది బిరుద పురస్కారాలు ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు ప్రబల నిదర్శనాలు. గజారోహణం, పగటి దివిటి పల్లకి ఊరేగింపు, కనకాభిషేకం, గండపిండేరం, 1000కి పైగా సన్మానాలు పొందిన మహోన్నత కవి అయిన జాషువాకు 1970లో పక్షవాతం రాగా దానితో బాధపడి 1971 జూలై 24వ తేదీన 76వ ఏట గుంటూరులో శ్మశాన వాటికకు చేరుకున్నాడు. ఆయన కమ్మని కలము నిప్పులలో కరిగిపోయింది. ఆయన గతించిన ఆయన రచనలు మానవాళికి అమోఘమైన సందేశాన్ని ఇచ్చాయి. నవ్యత్వం ప్లస్ మానవత్వం ఈజ్ ఈక్వల్ టు కవిత్వం అన్నాడు శ్రీశ్రీ. నవ్యత్వం ప్లస్ మానవత్వం ఈజ్ ఈక్వల్ టు కవిత్వం. ఈ సమీకరణాన్ని చేసి చూపిన గుర్రం జాషువా చిరస్మరణీయుడు. కులం కులము అంటూను కలత చెందకోయి, కులమేదైతే మీ గుణం చూడు భాయి, ప్రతిభ చూడు బాయి, గుణం చూడు భాయి, ప్రతిభ చూడు బాయి. ఇదే జాషువా జీవిత సందేశం. సమస్తా సుఖినో భవంతు.